హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు పాలకూర పప్పుని రుచికరంగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పాలకూరను మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఎవ్రీడే వాడుతూ ఉంటారు. పాలకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన ఒంట్లో ఉండే ఉష్ణాన్ని బాగా తగ్గిస్తుంది. అంతేకాదు మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్ కే ఎక్కువగా ఉండటం వల్ల మన పంటికి, ఎముకలకు కూడా చాలా మంచిదన్నమాట. ముందుగా పాలకూరని బాగా కడుక్కొని బాగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కుక్కర్ లో హాఫ్ కప్ కందిపప్పుని బాగా కడిగి తగినంత నీళ్లు పోసి అందులో అర్ధ టీ స్పూన్ పసుపు, ఒక మీడియం సైజ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలిపెట్టి కుక్కర్ మూత మూసి 4-5 విజిల్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న పప్పుని మత్తుతో బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మట్టి పాత్రలో సన్నగా తరిగిన పాలకూరని కొద్దిగా నీళ్లు చల్లి ఉడికించుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత ఆకుకూరని పప్పులో వేసి మళ్ళీ మత్తుతో బాగా కలిపెట్టి తగినంత ఉప్పును వేసి బాగా మరగనివ్వాలి. ఒక చిన్న కడాయిలో నూనె పోసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అందులో వేసుకోవాలి. బాగా కలిపెట్టి ఎర్రగా అయ్యేదాకా బాగా కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ మిర్చి అందులో వేసి ఈ మిశ్రమాన్ని వెంటనే కలుపుకొని వెంటనే ఉడికించుకున్న పప్పులోకి ఈ మిశ్రమాన్ని కలుపుకొని వేడి వేడిగా అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా దీన్ని చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.